హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండి. నేను కూడా బాగున్నాను. సో మీరు లాస్ట్ వ్లాగ్ అయితే నా సీమంతం శారీ షాపింగ్ ది చూసుంటారు కదా. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ వ్లాగ్ లో నా సీమంతం ముందు డే ప్రిపరేషన్స్ ఇంకా సీమంతం ది వ్లాగ్ ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా నాకు లైఫ్ లాంగ్ ఒక మెమొరీ లాగా ఉండడానికి అని చెప్పి అయితే నేను ఇవన్నీ క్యాప్చర్ చేసుకున్నానండి. నాకు ప్రెగ్నెన్సీ రివీల్ చేయడము ఇదంతా ఎందుకో పెద్దగా అవసరం లేదు అనిపించింది అనమాట. సో నేను ఎప్పుడూ చేయలేదు, బట్ మెమొరీ లాగా ఉంటుంది అని అయితే ఇప్పుడు మెల్లిగా బేబీ వచ్చిన తర్వాత అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలా డిలే అయిందండి ఇవన్నీ నేను పోస్ట్ చేయడానికి. డెలివరీ అయిన వెంటనే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ కొంచెం డిలే అయ్యింది బేబీతో ఉండేసరికి. ఇంకా సో మీలో ఎవరికైనా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అయినా బేబీ రిలేటెడ్ అయినా లేదు అంటే ఈ సీమంతంలో శారీ జ్యువెలరీ ఇలా దేనికి రిలేటెడ్గా మీకు ఏ డీటెయిల్స్ కావాలి అన్న కమెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై చేస్తానండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నా వాయిస్ కొంచెం బాగాలేదండి, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, బట్ ఇవన్నీ పోస్ట్ చేయాలని చెప్పి అయితే కంప్లీట్ చేస్తున్నాను. సో ఇక్కడ అయితే సీమంతం ముందు రోజు నేను మెహందీ పెట్టే వాళ్ళని ఇంటికి రమ్మన్నాను, బట్ లాస్ట్ మూమెంట్ లో చెప్పడం వల్ల వాళ్ళకి రావడం పాసిబుల్ అవ్వట్లేదు మేడం అన్నారు. వాళ్ళతో నేను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా వాళ్ళతోనే అనమాట పెట్టించుకుంది. చాలా బాగా పెడతారు అండ్ చాలా రీజనబుల్ ప్రైస్ లో చేస్తారండి. మీకు హైదరాబాద్ లో ఎవ్వరు కూడా అంత ప్రైస్ లో అయితే చెయ్యరు అసలు, నేనైతే గ్యారంటీ చేస్తాను మీకు. సో ఇంకా నేనే వెళ్ళి పెట్టించుకొని వచ్చాను అనమాట. వచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 9:30 అలా అయ్యింది నైట్. మా బాబు అయితే వాడు నాకు ఒక బ్లెస్సింగ్ అని చెప్పొచ్చండి. నేను మెహందీ పెట్టించుకోవడానికి అక్కడ కూర్చున్నంత సేపు చాలా ఓపిక్గా ఉన్నాడు అసలు. ఇంకా మా అన్నయ్య కూడా వచ్చాడనమాట నాతో. అన్నయ్య నేను వాడు ముగ్గురం వెళ్ళాము. ఇంకా అక్కడ పక్కనే ఒక ఫుడ్ కోర్ట్ ఉంటే మేము పావ్ బాజీ కూడా తిన్నాం అనమాట. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:30 అయ్యింది. వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకొని బాబుని పడుకోబెట్టేశాను. తర్వాత అయితే నెక్స్ట్ డేకి ఇబ్బంది అవుతుందని చెప్పి అదే రిటర్న్ గిఫ్ట్స్ ఈ చలివిడి ప్యాకింగ్ అంతా నెక్స్ట్ డే పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది ఫంక్షన్ రోజు అని చెప్పి ముందు డే మిడ్ నైట్ అయినా సరే అత్తమ్మ నేను ఇద్దరం కూర్చొని చలివిడి ప్యాక్ చేసాము. ఫస్ట్ అయితే నా మెహందీ చూడండి కొంచెం కొంచెం పోతూ ఉందన్నమాట. ఇంకా సో నేను ఇంకా ఉన్నది కూడా కొంచెం రిమూవ్ చేసి నేను కూడా ప్యాక్ చేయడం స్టార్ట్ చేశాను. సీమంతం ముందు డే అంతా కూడా నాకు చాలా హెక్టిక్ గా ఉండిందండి. అప్పుడు అసలు ఆ రోజే స్కాన్ అన్నమాట. సో మార్నింగ్ స్కాన్ కి వెళ్ళొచ్చాను, బాబుని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాను అనమాట. మోస్ట్లీ వాడు అన్ని స్కాన్స్ కి ప్రతి హాస్పిటల్ విజిట్స్ కి వచ్చాడు. ఆ రోజు మార్నింగే ఉండింది, సో వాడు ఇంకా లేవక ముందుకే వెళ్ళిపోయాను నేను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే సీమంతం ఈవెంట్ కోసం ప్రతిదీ నేనే చూసుకున్నాను అనమాట. దగ్గరుండి డెకార్ అయినా ఫుడ్ అయినా ఎవ్రీథింగ్ అండి. ఇంకా ఈ రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను మర్చిపోయాను తీసుకోవడము. ముందు రోజు నాకు ఆఫ్టర్నూన్ గుర్తొస్తే అప్పటికప్పుడు మా వాళ్ళని పంపించి అక్కడ ఉన్న వాటిలో ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాను, చాలా సింపుల్ గా అయిపోయేలా. ఇంకా అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ వెళ్ళి మెహందీ పెట్టించుకొని వచ్చాను. వచ్చిన తర్వాత నైట్ అయితే ఇవి ప్యాక్ చేస్తున్నాము అత్తమ్మ నేనైతే. ఇవి డ్రై ఫ్రూట్స్ అలా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అనిపించింది అనమాట బాక్సెస్. సో అవి మెటల్లో ఉన్నాయి. దాంట్లో ఏం చేసామంటే చలివిడి ప్యాక్ ఒకటి పెట్టేసి ఇంకా ప్యాక్ చేసామన్నమాట. సో నేను చూస్ చేసుకుంది అయితే ఒక జూట్ బ్యాగ్ అండ్ ఈ బాక్స్ అండి. ఇంకా దాంట్లో ఒక ఫ్రూట్ తాంబూలం పెట్టి అయితే ఇచ్చాము మేము. ఇంకొకటి ఏంటంటే ఇలా ఆవుకి పసుపు కుంకుమ బాటిల్స్ వచ్చాయన్నమాట. చూడండి చూపిస్తున్నాను, అది నాకు చాలా క్యూట్ గా అనిపించింది. సో అది కూడా తీసుకున్నాను. నేనైతే ఆ రోజు ప్యాక్ చేస్తూనే చలివిడి తింటూ ఉన్నానండి. నాకు చలివిడి అంటే చాలా ఇష్టము. తెలంగాణ సైడ్ అయితే ఎక్కువగా చెయ్యం అసలు మేము, బట్ ఆంధ్ర సైడ్ మాకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఎవరైనా ఇస్తే అయితే నేను తప్పకుండా దాచిపెట్టుకొని మరి తింటాను. నాకైతే చాలా ఇష్టం అది. ఇంకా ఆ రోజు నైట్ ఎంత లేట్ అయినా కూడా అత్తమ్మ నేను ఇద్దరం కలిసి కంప్లీట్ చేసామండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకుంటే అసలు అవ్వదు. ఇంట్లో డెకార్ చేసే వాళ్ళు వస్తారు, ఇంకా బాబు లేస్తాడు మెయిన్ గా, వాడు లేస్తే ఇంకొంచెం ఇబ్బంది అవుతుంది. మిగతా అన్ని పనులు చూసుకోవడం కష్టం అని చెప్పి అయితే అసలు నైట్ ఆల్మోస్ట్ 1 అయింది అనుకుంటా. ప్యాకింగ్ అంతా అయిపోయింది. బ్యాగ్స్ కలర్స్ చూడండి చాలా బ్రైట్ గా చాలా బాగా అనిపించాయి నాకైతే. అంత లేట్ అయినా కూడా లేట్ అయిందని అయితే బాధ అనిపించలేదండి నాకు. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చాలా స్మూత్ గా అయితే రన్ అవుతుంది. మార్నింగ్ లేచి తినేసి ఇంకా రెడీ అవ్వచ్చు ఫంక్షన్ కి అని చెప్పి ఇంకా మార్నింగ్ లేచేసరికి డెకార్ వాళ్ళు కూడా వచ్చేసారనమాట. డెకార్ స్టార్ట్ చేశారు. ఈ డెకార్ చేసింది అయితే నా ఫ్రెండ్ అన్నమాట. అసలు అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే మీరు వీడియోలో చూస్తారు లాస్ట్ కి, చాలా చాలా బాగా వచ్చిందండి. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 100 టైమ్స్ చాలా బాగా వచ్చింది. అండ్ నెక్స్ట్ నేను ప్లేట్ డెకార్ చేయించుకున్నాను అనమాట. నాకు
నాకు చాలా రోజుల నుండి ఉండిందనమాట మైండ్‌లో. నేను ఖచ్చితంగా సీమంతంకి ఇలా ప్లేట్ డెకార్ చేపించుకోవాలి అని చెప్పి. సో, రైట్ టైమ్‌లో అయితే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్ళ పేజ్ చూసానండి. చాలా పేజెస్ చూసాను. బట్ అన్నీ కాస్ట్‌లీ అనిపించాయి. వీళ్ళ పేజ్ అయితే చాలా రీజనబుల్ అనిపించింది నాకు. అండ్ మెహందీ కూడా చూడండి మార్నింగ్ లేచేసరికి చాలా మంచి కలర్ వచ్చింది. నేను ఈ సీమంతం చేసుకుంది ఎందుకంటే నాకు నచ్చినట్టుగా నేను హ్యాపీగా ఉండడానికైతే చేసుకున్నాననమాట. హడావిడిగా అందరిని పిలిచి చేసుకోవాలి అని అలా లేకుండే నాకు మైండ్‌లో. నేనెలా అనుకున్నానో నాకిలా డెకార్ ఉండాలి. నేనిలా రెడీ అవ్వాలి. మా బాబుతో ఇలా ఫోటోస్ తీసుకోవాలి. నాకివన్నీ మైండ్‌లో ఉన్నాయన్నమాట. సెకండ్ టైమ్ ప్రెగ్నెన్సీలో సీమంతం ఇలా చేసుకోవాలి అని చెప్పి. సో, దానికి తగ్గట్టుగా అయితే నేను చాలా హ్యాపీగా చేసుకున్నానండి నా సీమంతం అయితే. ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీలో సీమంతం అయితే ఎలాగో చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు. నాకు సెకండ్ టైమ్ గూడా ఎందుకు చేసుకోవాలని ఉండే అంటే నాకు మా బాబుతో ఇట్లా చేసుకోవాలి అని చాలా ఉండిందనమాట. ఇవన్నీ మెమోరీస్ లాగుంటాయి. ఫ్యూచర్‌లో నేను ఇద్దరు పిల్లలకి చూపించినప్పుడు అని చెప్పి. సో, అందుకని చేసుకున్నాను. ఇక్కడ మీరు అవుట్‌ఫిట్స్ కూడా చూడొచ్చు. నేను మా బాబు ఇద్దరమైతే మ్యాచింగ్ వేసుకున్నామనమాట అవుట్‌ఫిట్స్. నేను ఫస్ట్ వేరే శారీ కట్టుకుందాం అనుకున్నాను. బట్ దాని బ్లౌజ్ అయితే నేను అనుకున్నట్టుగా రాలేదు అవుట్‌పుట్. నాకస్సలు నచ్చలేదనమాట. సో, అందుకని చెప్పి ఫంక్షన్‌కి జస్ట్ 2 డేస్ ముందు అయితే నేను ఈ బ్లౌజ్‌ని టైలర్‌కిచ్చి చేపించుకున్నాను. అసలు వర్క్ అయితే చాలా చాలా సూపర్‌గా చేశారండి 2 డేస్‌లో. నేను ఫస్ట్ అనుకుంది కూడా గ్రీన్ శారీయే అండి. ఎందుకంటే సీమంతంకి గ్రీన్ తీసుకోవాలి అంటారు కదా! సో, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ అనుకున్నాను. లాస్ట్‌లో ఇది తీసుకునేసరికి బాబుది టాప్ ఉంటుంది కదా! కుర్తా దానికి ప్యాంట్ కలర్ దీంట్లో వచ్చిన బ్లౌజ్‌తో అయితే చేపించాను. అండ్ ఇక్కడ మీరు డెకార్ చూడొచ్చు. నాకైతే ఒక గార్డెన్‌లో కూర్చున్న ఫీలింగ్ వచ్చిందండి. లాస్ట్‌లో వీడియోస్ అన్నమాట. క్లిప్స్ ఇవన్నీ అయితే. అండ్ డాల్స్ కూడా చూడండి. ప్లేటింగ్ అదంతా అయితే చాలా చాలా సూపర్‌గా చేశారు గౌతమి గారైతే. ఆన్ టైమ్ వచ్చారండి. ఆన్ టైమ్ వచ్చి చాలా తొందరగా కంప్లీట్ చేసి ఇచ్చారు నాకు. ఇంకా ఫోటోగ్రఫీ అంటారా సుధాంష్ వాళ్ళు చేశారండి. వాళ్ళు మాకు మా మ్యారేజ్ అప్పటి నుండి తెలుసన్నమాట. మా ఇంట్లో జరిగిన అన్ని ఈవెంట్స్‌కి అయితే ఫోటోగ్రఫీ వాళ్ళే చేశారండి. చాలా చాలా బాగా చేస్తారు. అండ్ మంచి రీజనబుల్ ప్రైజింగ్‌లో కూడా చేస్తారు. వర్క్ అయితే చాలా బావుంటుంది. ఇక్కడైతే నేను మా బాబుతో వెనకాల పోస్టర్ మీద ఎలా ఉందో అలా రీక్రియేట్ చేద్దామని అయితే ట్రై చేశానండి. ఈ అవుట్‌పుట్ కూడా బాగొచ్చిందండి. అండ్ నేను నా పూల జడ ఉంది కదా! అదైతే చాలా సింపుల్‌గా ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉంది కదా! మల్లెపూలతో వేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ హెయిర్ స్టైల్స్ అయితే చాలా వీడియోస్ చూసాననమాట. సో, అదే ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని అయితే చేపించుకున్నానండి. అండ్ మేకప్ గురించి చెప్పడం మర్చిపోయానండి. నేను పెద్దగా మేకప్ వేసుకోను. చాలా న్యాచురల్‌గా చేపించుకున్నాను. తనైతే చాలా చేసిందండి. మాకు చాలా తెలిసిన వాళ్ళనమాట. నేను వీళ్ళందరి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ ఇదంతా అయితే సీమంతం టీజర్ అండి. ఇప్పుడు ప్లే అయ్యేదైతే లాస్ట్‌లో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరి పాజిటివ్ బ్లెస్సింగ్స్ అయితే మా ఫ్యామిలీకి ఇస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు. నాకు ఇలా పర్సనల్ వ్లాగ్స్ చేయడం అయితే చాలా కొత్త అండి. నేనెప్పుడు పెద్దగా చేయలేదు. బట్ ఇవన్నీ నాకు మెమరీ లాగా ఉండిపోతాయి నా ఛానెల్‌లో. ఎప్పటికైనా నా పిల్లలు పెద్దగా అయ్యాకైనా చూస్తారు కదా వీడియోస్ అని అయితే చెప్పి చేస్తున్నాను. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేదైతే నాకు తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.